నమస్తే. తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది. మానవత్వమా మావోయిస్టుల మరణకాండన అనే దానిపై కూడా ఇలా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మన దగ్గర ఇప్పుడు ధ్రువన్ ఉన్నారు, ఏబీపీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఇలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు పెట్టారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం? ఈరోజు మనం చూస్తే మా రౌండ్ టేబుల్ సమావేశం యొక్క మెయిన్ టైటిల్ ఏదైతే ఉందో మానవత్వమా లేదా మావోయిస్టుల యొక్క మరణకాండ. ఎందుకంటే ఈ యొక్క కాన్ఫరెన్స్ ని కూడా ముఖ్యంగా విశ్వవిద్యాలయంలో పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు దాదాపుగా మావోయిస్టులు ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు నక్సలిజం అంటే అండర్ గ్రౌండ్ నుండి కూడా అర్బనైజేషన్ అంటే అండర్ గ్రౌండ్ నుంచి అర్బనైజేషన్ చెంది అర్బన్ నక్సలైట్లుగా ఎవరైతే గన్ను సిద్ధాంతాన్ని గన్నుతోనే రాజ్యాధికారం అని చెప్పేసి గన్ను సిద్ధాంతాన్ని నమ్మి ఈ రోజు వాళ్ళు పెన్ను పట్టుకొని సేమ్ అదే సిద్ధాంతం, గన్ను పట్టుకున్నా పెన్ను పట్టుకున్నా ఒకటే సిద్ధాంతం, ఒకటే సిద్ధాంతాలు, విష బీజాలు నాటడం సేమ్. విద్యార్థుల లోపలైనా లేదంటే గిరిజన తాండాల్లో గిరిజన వాసుల లోపలైనా కూడా ఆ రోజు ఏదైతే తండాల్లో ఉండి తండా వాసులను గిరిజనులను అమాయక గిరిజనులను వాళ్ళ మెదళ్ళ లోపల ఏదైతే విష బీజాలు నాటి ఈ యొక్క స్వాతంత్రం అంతా కూడా బూటకము, మనకు స్వాతంత్రం రాలేదు, రాజ్యాధికారం రాలేదు, కేవలం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సంపాదించుకొని ఈ యొక్క ఎవరైతే ఈ పెట్టుబడిదారులు ఉన్నారో వీళ్ళందరినీ మనం చంపేసి మనం రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే అడవుల్లో కొట్లాడిరో వాళ్ళే ఈ రోజు ఆ అండర్ గ్రౌండ్ నుంచి ఈ రోజు అర్బనైజేషన్ కి డెవలప్మెంట్ చెంది అర్బనైజేషన్ కి వచ్చి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఈరోజు ఇంటలెక్చువల్స్ గా సూడో ఇంటలెక్చువల్స్ గా వీరందరూ కూడా డెవలప్మెంట్ చెంది ఆ అర్బన్ నుంచి అర్బనైజేషన్ కి వచ్చేసి ఇప్పుడు కూడా సేమ్ అదే గన్ను సిద్ధాంతాన్ని ఇక్కడ పెన్ను పట్టుకొని సేమ్ అదే సిద్ధాంతాన్ని అంటే గన్ను పట్టుకోకుండా వీళ్ళు పెన్నుతో విద్యార్థులందరినీ కూడా ఏమార్చే ప్రయత్నంలో ఉన్నారంట. అవును, అదే చెప్పబోతున్నాను. గన్నును వదిలిపెట్టి పెన్ను దగ్గరకు వచ్చి ఏదైతే ఈ వ్యవస్థను పెన్ను వ్యవస్థను కేవలం విద్యార్థులకు, అమాయక ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు అంతా కూడా ఈరోజు చదువుకొని ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళి నా యొక్క కుటుంబాన్ని అయి ఉండొచ్చు, నన్ను నమ్మిన ఎవరైతే ఉన్నారో నా తల్లిదండ్రులే, నా సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా నా ఊరు నా వాడ ఈరోజు ఒక వ్యక్తి చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే ఎంత పేరు వస్తున్నది. ఈరోజు ఒక వ్యక్తి చదువుకొని ఉన్నత స్థాయికి పోతే ఆయన నలుగురికి తోడ్పాటు చేయగలుగుతున్నాడు. కానీ ఇక్కడ ఒక విద్యార్థి నార్మల్ గా గవర్నమెంట్ యూనివర్సిటీలకు వచ్చేది ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే. ఒకవేళ వాడికి పైసలు ఉంటే పక్కన ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్తారు. కానీ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ యూనివర్సిటీలోకి వచ్చిన విద్యార్థులను వీళ్ళు ఈరోజు పెన్ను పట్టుకొని అదే నక్సల్ సిద్ధాంతాన్ని, అదే విష బీజాలను అదే అడవులకు పంపాలని చెప్పేసి ఇక్కడ అర్బనైజేషన్ లో నక్సల్ యొక్క రిక్రూట్మెంట్ సాగుతా ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వ యూనివర్సిటీలో ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క జీతాలను తీసుకుంటూ వీళ్ళు రిటైర్ అయినాక ప్రభుత్వం ఇచ్చే ఈ పెన్షన్లను తీసుకుంటూ ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు వీళ్ళు. అంటే ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? జనరల్ గా చూస్తా ఉన్నాం. ఈ రోజు హరగోపాల్ ఎవరు? ప్రొఫెసర్. ఈ రోజు కాసిం ఎవరు? ప్రొఫెసర్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా వారు చేస్తున్నది ఏంది? వీళ్ళందరూ చేసేటి కేవలం రిక్రూట్మెంటే. ఈ రోజు వీళ్ళు సమాజంలో మేము ఇంటలెక్చువల్స్ అని చెప్పేసి వీళ్ళంతా ఇంటలెక్చువల్స్ కాదు, సూడో ఇంటలెక్చువల్స్. వీళ్ళంతా కూడా చేసేది ఒకటే. అప్పుడు వాళ్ళు అన్నలతో తిరిగి వారితో సహజీవనం చేసి వారు బయటికి వచ్చి ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసి జనజీవన స్రవంతి నుండి వీరు ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాలను ఒకటే కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు కూడా మొన్న ఆపరేషన్ కగార్ జరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని అడుగుతా ఉన్నారు. ఈరోజు మేము ప్రభుత్వాలను ఎవరైతే ఈరోజు ఆ మాటలు అంటున్నారో వాళ్ళను ముక్కుసూటిగా తలుచుకుంటా ఉన్నాము. ఇన్ని రోజులు శాంతి చర్చలు ఎక్కడ పోయినాయి? ఇన్ని రోజులు అమాయక ప్రజలను, గిరిజన తండాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలను, యువతను ఈ యొక్క బూటక స్వాతంత్రం అని చెప్పేసి వాళ్ళ మెదళ్ళలో విష బీజాలు నాటి వాళ్ళ యొక్క ప్రాణాలను, వీరి యొక్క నక్సల్ యొక్క రక్త దాహానికి వాళ్ళ యొక్క ప్రాణాలను బలిగొన్న తరుణంలో ఆ రోజు ప్రభుత్వాలు, ఆ రోజు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు ఈరోజు అధికారాన్ని కోల్పోయి ఒక్కసారి ప్రతిపక్షంలోకి వెళ్ళగానే ఈరోజు నక్సల్ల యొక్క వారి యొక్క మంచితనం గుర్తొస్తా ఉన్నది కదా వీరికి. అంటే ఎంతో మంది కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు చాలా మంది. సీతక్క కావచ్చు, ఇప్పుడు మంచి సీతక్క కావచ్చు, విమలక్క కావచ్చు, ఒకప్పుడు గద్దర్ గారు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కూడా మనుషులలో తిరగడం కూడా మొదలు పెట్టారు. ఎంతో తెలంగాణ రావడానికి కూడా గద్దర్ గారు కూడా ఎన్నో పాటలు రాయడం కూడా, పాటలు పాడటం కూడా చూసాం. ఇప్పుడు వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసారు. వాళ్ళలో ఎలాంటి విషభావన అయితే లేదు కదా.
జనజీవన స్రవంతుల కలిసిన వారిలో కూడా ఈ రోజు వరకు కూడా విషభావాలను చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే సీతక్కనే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సీతక్కనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ జరుగుతూ ఉన్నది. అక్కడ ఆపరేషన్ కగార్ జరుగుతున్న తరుణంలో సీతక్క వచ్చేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోలీస్ బలగాలను పంపొద్దు అని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నది. ఎందుకు? ఇదే చెప్తా ఉన్నాను కదా, వారితో తిరిగిన ఆ యొక్క పాత బంధం ఏదైతే ఉన్నదో వారిని కాపాడుకోవాలనే ఒక కుతూహలంతో ఈ రోజు నక్సల్లను చంపొద్దు, పోలీస్ బలగాలను పంపొద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటా ఉన్నది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తా ఉన్నది. అదే విధంగా ఒకవేళ వాళ్ళు నక్సల్లకు, పోలీస్ బలగాలకు, సిఆర్పిఎఫ్ బలగాలకు ప్రతిదాడి జరిగిన సందర్భంలో వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైతే మనం చూసాం, 3 కానిస్టేబుల్ సిఆర్పిఎఫ్ బలగాలతోని 3 కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ఇదే సీతకు వచ్చేసి అక్కడ వాళ్ళ ప్రాణాలకు మేము నివాళులు అర్పిస్తా ఉన్నాము ప్రజాప్రతినిధులుగా. అంటే వీళ్ళ యొక్క స్టాండ్ ఏందనేది క్లియర్ గా అడుగుతా ఉన్నాం. జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళ స్టాండ్ క్లియర్ గా ఏందని అడుగుతా ఉన్నాము. జనజీవన స్రవంతిలో కలిసి మీరు అంబేద్కర్ ఫోటోలను పట్టుకొని, కాన్స్టిట్యూషన్ ఫోటోలను పట్టుకొని ఈ రోజు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే అప్పుడు మీరు నక్సలిజం లో ఉండి ఏదైతే డెవలప్మెంట్ ని ఆపిరో అదే ఇప్పుడు మీరు జనజీవన స్రవంతిలో కలిసినాక కూడా అదే చేస్తా ఉన్నారు. మేమేమంటా ఉన్నామంటే ఈరోజు చైనా యొక్క వారసులుగా, చైనా యొక్క ఐడియాలజీకి మీరు వారసులుగా కాకుండా భారతదేశం యొక్క వారసులుగా ఎందుకు ప్రవేశించలేరు? ఈరోజు భారతదేశము ఎన్నో దేశాలతో పోటీపడి కూడా ఈ రోజు ప్రపంచ స్థాయిలో కూడా భారతదేశం నెంబర్ 1 గా నిలుస్తా ఉన్నది. ఈ రోజు కూడా ఎందుకు మీరు భారతదేశం యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు? మనం చూస్తే జనరల్ గా నక్సలైట్ల ప్రభావితం ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఉండదు. ఎందుకు? వాళ్ళు డెవలప్మెంట్ ఆపడం కోసం కేవలం వాళ్ళు అభివృద్ధికి వారు ఆటంకం. అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు, నక్సలైట్లు అందరూ కూడా పేదవాళ్ళు అనేటోళ్ళు డబ్బులు రావాలి, వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా మంచిగా బతకాలనే భావనతోనే ఉంటారని కూడా చెప్పి కూడా అంటున్నారు. దానికి ఆ యొక్క సిద్ధాంతం ఎప్పుడో మరుగున పడిపోయింది. సిద్ధాంతం మరుగున పడిపోయిన తరుణంలోనే ఈ రోజు తండావాసులు కూడా, జనరల్ గా తండావాసులు వాళ్ళే ఈ రోజు తరిమి కొడతా ఉన్నారు అన్నలను. ఎందుకంటే ఎవరైతే అన్నలుగా ప్రణవిల్లి ఈ రోజు జనజీవన స్రవంతిలో కలిసిపోయి కోట్లకు పడిగలెత్తారు. అడవిలో ఉన్నోడికి ఒక్కసారి జనజీవన స్రవంతిలో కలిస్తే కోట్లు ఎడికి నుంచి వస్తాయి? ఒక మనిషి తన జీవిత కాలం సంపాదించినా కూడా సంపాదించలేనంత ఆస్తి ఈ రోజు జనజీవన స్రవంతిలో కలిసిన వారి దగ్గర ఎట్లా వస్తుందండి? నాకు అర్థం కాదు. వీళ్ళు కేవలము అమాయక ప్రజలను, వీరి పిల్లలైతే అమెరికాల్లో, వీరి పిల్లలను లండన్ లో, వీరి యొక్క వేషధారణ కూడా చూడండి. జనరల్ గా ఒక్కో ప్రొఫెసరు ఎవరైతే ఈ అర్బన్ నక్సలైట్లు ఉన్నారో వీళ్ళు ఒక్కో ప్రొఫెసర్ వుడ్లాండ్ షూస్ వాడతాడు. ఒక్కో ప్రొఫెసర్ వుడ్లాండ్ షూస్ వాడతాడు. మంచి బ్రాండెడ్ వేస్తారు, పీటర్ ఇంగ్లాండ్ షర్ట్లు వేసుకుంటారు. వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు, మనీ మొబిలైజేషన్ చేస్తారు. ఇదే అర్బన్ నక్సలైట్ ముసుకేసుకొని, ఇంటలెక్చువల్స్ ముసుకేసుకొని వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు. వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు, వీళ్ళు మనీ మొబిలైజేషన్ చేస్తా ఉన్నారు. వీళ్ళు నక్సల్లకు ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోయి మేము నక్సలైట్లం కాదు, మేము ఇంటెలెక్చువల్స్, సూడో ఇంటెలెక్చువల్స్ అని చెప్పేసి ప్రభుత్వాలతోని సంధి మెయింటైన్ చేస్తూ ప్రభుత్వాలను కూడా తమ పని తాను చేసుకోనియకుండా ఆపుతా ఉన్నారు. ఈ రోజు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలను పంపినప్పుడు రాష్ట్ర యొక్క ప్రభుత్వం కూడా అక్కడికి పోలీస్ సైనికులను పంపాలా? అలాంటి తరుణంలో ఈరోజు సీతక్క లాంటి వాళ్ళు మంత్రులుగా, క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి ఈ రోజు నక్సలైట్లకు ఎట్లా సపోర్ట్ చేస్తారండి? ఎవరైతే నక్సలైట్లు ఈ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులను చంపిన తరుణం మనం ఎన్నో చూసాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్రిగుట్టలు ఆపరేషన్ కాకర అనేది జరుగుతుంది. అక్కడ ఉన్న మావోయిస్టులు అందరూ కూడా ఎంతో మందిని, ఇక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా కేంద్రం నుంచి పంపించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మావోయిస్టులు అందరినీ కూడా చంపడం, చాలా మందిని కూడా చంపారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా శాంతి చర్చలకు వస్తా అని చెప్పినా గానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాంతి చర్చలు అనేవి వద్దు, మాకు అవసరం లేదని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా చంపుదాం అని చెప్పి కూడా మళ్ళీ దాడిని అనేది చేస్తూనే ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే శాంతి చర్చలు అనేటివి ఎప్పుడు జరుగుతారు అంటే వీళ్ళు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నాము, ఉనికిని కోల్పోతున్నాము. ఇక్కడ పోతే ఇది లాస్ట్ ఎక్స్టెంట్. అంటే కొండ చర్య ఉంటది, ఆ కొండ చర్య వరకు వెళ్ళిపోయినాక లాస్ట్ ఎక్స్టెంట్ అయితే చావాలా లేదంటే బతికి సరెండర్ అవ్వాలా అనే ఎక్స్టెంట్ లో వీళ్ళు చెప్తా ఉన్నారు శాంతి చర్చలు జరపాలని చెప్తా ఉన్నారు. ఎందుకు శాంతి చర్చలు జరపాలండి? వీళ్ళతోని ఎందుకు శాంతి చర్చలు జరపాలి? మీరు అమాయక ప్రజలను, మీ యొక్క రక్త దాహానికి అమాయక ప్రజలను పొట్టబెట్టుకున్నందుకు శాంతి చర్చలు జరపాలా? పోలీస్ బలగాలు న్యాయం చేస్తామని చెప్పి చేస్తున్నారు కదా. అమాయక ప్రజలు వీళ్ళని నమ్మడమే లేదు. నేను అదే చెప్తా ఉన్నాను, తండావాసులు వీళ్ళని తరిమి కొడతా ఉన్నారు. మీరు మాకొద్దు, మీరు డెవలప్మెంట్ కి విరుద్ధము, మీరున్నన్ని రోజులు మాకు డెవలప్మెంట్ కాదు అని చెప్పేసి అమాయక ప్రజలే, తండావాసులు, గిరిజన వాసులు వీళ్ళని తరిమి కొడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళున్న చోట డెవలప్మెంట్ జరగదు. అది ఎక్కడైనా చూడండి, మీరు
అంటే ఇప్పుడు అక్కడ కర్రెగుట్టలలో ఎన్నో వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఎంతో విలువైన లోహాలు ఉన్నాయి, అలాగే ఐరన్ అలాంటి ఉన్నాయి. వాటన్నింటిని కూడా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అంబానీ గానీ అదాని వాళ్ళందరూ కూడా చేయడానికి కావాలని చెప్పి అక్కడ ఉన్న మావోయిస్టులందరినీ కూడా చంపుతున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇది ఎలాంటి యొక్క వనరులను దోచుకోవడానికో, ఎలాంటి యొక్క వనజీవులను నాశనం చేయడానికో ఈ ఆపరేషన్ కగార్ కాదు. ఆపరేషన్ కగార్ కేవలం అంటే కేవలం కర్రగుట్టలో దావున్నటువంటి మావోయిస్టులు, నక్సలైట్లు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వాలకు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేవలం అంటే గన్ను సిద్ధాంతంతో గోళీలతో కేవలం బుల్లెట్లతోనే రాజ్యాధికారం సంపాదించుకోవాలని చెప్పేసి ఏదైతే సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం జరుపుతా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ మీరు గన్ను సిద్ధాంతం రాజ్యాధికారం అంటే రాజ్యాన్ని దగ్గర, ప్రభుత్వాల దగ్గర మీకన్నా పెద్ద గన్నులు ఉన్నాయి. ఓకే, మరి వాళ్ళు మిమ్మల్ని స్వాధీనం చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఏమున్నది? ఇది కేవలం అంటే కేవలం నక్సల్లను రూట్ కాజ్ ఏదైతే అంటారో ఆ రూట్ నుంచి నక్సల్లను వేరేయాలనే ఉద్దేశంతో కేవలం అంటే కేవలం ఆపరేషన్ కగార్ జరుపుతున్నది. కానీ మీరు దీన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసము ఏదో వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, దానిలో గుప్త నిధులు ఉన్నాయి, ఈ యొక్క వన్యప్రాణులను నాశనం చేస్తున్నారు అని చెప్తున్నా ఉన్నారు కదా. ఇది ముమ్మాటికి తప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా అందరికి ఏమని చెప్పాలనుకున్నారు? రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఈరోజు మేము దాదాపుగా 12-16 యూనివర్సిటీల నుంచి, రాష్ట్ర యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీ ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో అవన్నీ యూనివర్సిటీల నుంచి కూడా వివిధ సంఘాల నాయకులు, వివిధ యూనివర్సిటీల నుంచి ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పారు. అంటే జనరల్ గా మేము రాసుకున్నది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు ఏదైతే అర్బనైజేషన్ చెంది అర్బన్ నక్సలైట్గా వాళ్ళు అర్బన్స్ నుండి అండర్ గ్రౌండ్ నుండి అర్బన్ కి వచ్చేసి అర్బన్ నక్సలైట్లుగా ప్రణవిల్లుతూ వీరు ఏం చేస్తా ఉన్నారు, వీరి యొక్క రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు, మనీ మొబిలైజేషన్ చేస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలంటే వీరు లాంటి వాళ్ళను ఎవరైతే అర్బన్ నక్సలైట్లుగా ఈరోజు హరగోపాల్ ఎవరు, ఈరోజు వాళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వాలు వీళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ గుర్తించి వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాము. అదే విధంగా ఎవరైతే ఈరోజు సుజాత ఎవరైతే ఉన్నారో ఆమె నిన్నటికి మొన్న మనం పహల్గామ్ ఇష్యూలో ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకుంటే ఎవరికి సింధూరం అని అడుగుతా ఉన్నది. ఎవరు? కల్వ సుజాత కాదు, సూరేపల్లి సుజాత అని చెప్పేసి ఆమె శాతవాహన యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే, అంటే దాదాపు వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఆమె కింద దాదాపుగా 4 రీసెర్చ్ స్కాలర్లు, ఎంతో మంది విద్యార్థులు. అంటే వీళ్ళు రూట్ కాస్ నుండి ఇప్పుడు ఏదైతే ఆ యొక్క సిద్ధాంతం అక్కడ ఫెయిల్ అయిందో అమాయక ప్రజలు ఈరోజు వాళ్ళని తరిమి కొడతా ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీల్లో తిష్టలు వేసుకొని ఈరోజు అమాయక విద్యార్థులు ఇక్కడికి వచ్చే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను వాళ్ళ మెదడులో విషబీజాలు నాటుతా ఉన్నారు. ఈ విషబీజాలు నాటి వాళ్ళను మళ్ళీ అదే అర్బన్ వాళ్ళను అదే మళ్ళీ అడవులకు పంపి రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏరివేయాలా, వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఏమంటున్నారంటే కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కావచ్చు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతుంది. మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరిగేటప్పుడు అవతల మీద మనం యుద్ధం చేస్తున్నాం, ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో మనల మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాం, ఎందుకు అట్లా చేసుకోవాలని చెప్పి కూడా ఒక సోషల్ మీడియాలో కూడా అల్చల్ అవుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది మనం ఏదైతే బార్డర్ లో వేసినామో అది బయటి దొంగలు. ఓకే, ఆపరేషన్ కగార్ ఏదైతే ఉన్నదో ఇది ఇంటి దొంగలు. ఇంటి దొంగలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాము, బయట దొంగలను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తున్నాము. ఇంటి దొంగలు ఏ విధంగా అయితే ఈ యొక్క డెవలప్మెంట్ కు ఈ యొక్క అడ్డుకట్ట వేస్తా ఉన్నారు, బయటి దొంగలు కూడా అదే విధంగా డెవలప్మెంట్ కి అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా అయితే ఏరుతా ఉన్నామో వీళ్ళని కూడా అదే విధంగా ఏరుతా ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పాకిస్తాన్ పైన కూడా ప్రభుత్వం ఏ రోజు కూడా అమాయకుల పైన దాడి చేయలేదు. ఇక్కడ కర్రెగుట్టలో కూడా ఏ ఒక్క గిరిజన తండవాసి పైన ఇక్కడ దాడి చేయలేదు. కేవలం నక్సలైట్లను, మావోయిస్టులను, వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు వేసుకున్నటువంటి టెంట్లు ఉంటాయో వాటిపైన కేవలం అంటే కేవలం వాటిపైనే దాడి చేస్తా ఉన్నది. అంతే తప్పించి ఏ ఒక్క అమాయకుడిని హాని చేసిన పాపాన ఈరోజు ప్రభుత్వాలు పోతలేవు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.